కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లు సరిగ్గా లేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఓటు వేస్తుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతిస్తామని చెప్పారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ సర్కార్ దొంగచాటుగా మహిళా బిల్లును తెస్తుందని విమర్శించారు ఇండియా కూటమి లీడర్స్. ప్రధాని మోదీ సర్కార్ తెస్తున్న డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది ఇండియా కూటమి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది. ఈ బిల్లులో విధానాలు సరిగ్గా లేవన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. జనగణన అంశంపై స్పష్టత లేకుండా డీలిమిటేషన్ ఎలా చేపడతారని ప్రశ్నించారు. కేంద్రం కుతంత్రాలపై పార్లమెంట్లో పోరాడతామన్నారు ఖర్గే. ఇవాళ ఇండియా కూటమి భేటీ అయింది. కేంద్రం తెస్తున్న బిల్లులపై సుదీర్ఘంగా చర్చించింది. Women's reservation bill, but the way in which they have brought, for that we have got reservations, and it is politically motivated. కేంద్రం తెస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి మద్దతిస్తుందన్నారు ఖర్గే. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి కేంద్రం కుట్ర చేస్తుందని విమర్శించారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా బిల్లును తెస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ విపక్షాలన్నీ మద్దతిస్తున్నట్లు చెప్పారు. They are also playing some tricks. Therefore, all party we are going to take one stand. We unitedly should fight in Parliament and all opposition parties unitedly, and this is the only thing I want to convey you, because we are united in this. ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగంలోని హక్కులను లాగేసుకుంటుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఇప్పటికే అసోం, జమ్మూ కాశ్మీర్ విషయంలో మోసం చేశారని చెప్పారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ కు ముడిపెడుతూ మరో రాజ్యాంగ సవరణ బిల్లు తెస్తున్నారని విమర్శించారు. కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లు చాలా ప్రమాదకరమైందన్నారు. 543 ఎంపీ సీట్ల ఆధారంగానే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలన్నారు జైరాం రమేష్. परंतु सरकार ने हमारी मांग नहीं मानी और 2 शर्तें लगा दी आर्टिकल 334A में कि एक नया सेंसस होगा, उसके बाद परिसीमन होगा और उसके बाद आरक्षण लागू होगा. पर हमने मांग की थी कि ये 2024 के लोकसभा चुनाव से ही लागू होना चाहिए. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ మిత్రపక్షాలు కూడా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. టీడీపీ లాంటి పార్టీలు ఇలాంటి బిల్లుకు ఎలా మద్దతిస్తున్నాయో అర్థం కావడం లేదని చెప్పారు. గతంలో ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ ఇప్పుడు మద్దతివ్వడం సరికాదన్నారు. No, I don't know how can this TDP like political parties can support this bill in this way. Earlier also they raised the concern about all these things. I think it is very difficult for them to support this bill in this way. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు మోదీ సర్కార్ ద్రోహం చేస్తుందన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. దేశ అభివృద్ధికి కృషి చేసిన నేరానికి సౌత్ రాష్ట్రాలను కేంద్రం శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. తమిళనాడుకు అన్యాయం చేస్తే కేంద్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీలిమిటేషన్ కు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా రేపు నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకమవ్వాలన్నారు సీఎం స్టాలిన్.